అంటే డీసెంట్గా ఉండదు కదా. ఎనీవేస్, నన్ను లవ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో స్కూల్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు బోల్డ్ అని లవ్ లెటర్స్, ఎన్ని లవ్ లెటర్స్ వచ్చాయంటే మా సార్స్ పిలిచేవాళ్ళు నన్ను. ఒకసారి మాధవి స్టాఫ్ రూమ్కి రా అనేవాళ్ళు. సీరియస్గా ఏంటి, నేను చాలా రౌడీ, చాలా రెబల్, అస్సలు భయపడేదాన్ని. స్టూడెంట్స్ అందరూ లెటర్స్ వస్తే సార్తో తిట్టించుకొని ఏడ్చుకుంటూ వస్తారు, నేను మాత్రం వెళ్తాను రౌడీలా వెళ్తాను. ఇలా ఏంటి అంటే, మాధవి అమ్మ నీకు లెటర్స్ వచ్చాయమ్మా అని. అయితే అంటే ఎవరో నీకు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు నాకు ఎందుకు రాస్తారు, మా ఇంటికి రాస్తారు, నేను స్కూల్కి ఎందుకు రాస్తారు, స్కూల్కి రాస్తారంటే నాకు తెలియని వాళ్ళు కదా. అంటే కాదు, ఒకసారి చదవంటే మీరే చదువుకొని పండగ చేసుకోండి. చాలా ఇలానే ఇరిటేటింగ్గా చెప్పారనమాట. అయితే ఏం చేయమంటారు దీన్ని అని, చింపి అర్థమైందమ్మా, ఓకే మేము చింపేస్తాంగా అని. సో నేను వచ్చేసేదాన్ని. సో అన్ని లవ్ లెటర్స్. ఇంటర్లో జాయిన్ అయిన తర్వాత లవ్ లెటర్ వచ్చేది. పోస్ట్ మ్యాన్ అంకుల్ ప్లీజ్ ఒక లెటర్ ఇవ్వరా, నా పేరుతో లెటర్ వచ్చిందంటే, లేదమ్మా ప్రిన్సిపల్కే ఇవ్వాలి, ఇలా మీకు ఇచ్చినంత తెలిస్తే బాగోదంటే, అంకుల్ ప్లీజ్ అంకుల్ ఒక లెటర్ ఇవ్వండి అంకుల్, చదువుతాము, ఎలా రాస్తారో మేము ఇంతవరకు అసలు చదువు. ద రీజన్ గర్ల్స్ హై స్కూల్ గర్ల్స్ కాలేజ్ నేను, సో అదే రీజన్. సో అలా ఒకరోజు ఒకరు లెటర్ కొట్టేసి, నాకు కాకుండా నా ఫ్రెండ్కి వచ్చిన లెటర్ పోస్ట్ మ్యాన్ అంకుల్ని అడుక్కొని ఓ 10 రూపాయలు ఇచ్చి అంకుల్కి ఒక లవ్ లెటర్ తీసుకొని దాన్ని కాలేజ్లో ఓపెన్ చేసి అందరి ముందు చదివేసి, ఆహా ఇప్పటికీ గుర్తుంది ఆ లెటర్ అంతా గాలిబుడగాని రాశాడు తప్ప, ఏంటో ఒక బెలూన్ అంట, ఆ బెలూన్లో అతని శ్వాస వదిలాడంట, ఆ బెలూన్ని ఎగరేసాడంట, దాన్ని పట్టుకొని కాపాడుకుంటే తన శ్వాసను కాపాడుకున్నట్టు, లేకపోతే గుండు పిన్నుతో బెలూన్కి కుచ్చి అతని శ్వాస వదిలేసినట్లు వదిలేయడం అంట. మాకు ఇప్పటికీ గుర్తుంది ఆ గాలిబుడగ లవ్ స్టోరీ. మాకు తెలిసి అమ్మాయిలను లవ్ చేసేది గ్రీక్ వీరుడు మాత్రమే. మరి గాలి వీరుడు ఎవరో తెలుసుకునే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షైన్ లైక్ స్టార్ అండి. మీరు మాకు తెలిసి 2.5 years ఒకరితో ప్రేమ ప్రయాణం కొనసాగించారని విన్నాము. అబౌట్ దిస్ కామెంట్స్, నేను ఆల్రెడీ ఇవన్నీ చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. మీరు నా ఇంటర్వ్యూసే కాపీ కొట్టుకోవడానికి అడుగుతున్నారు కదా. ఎస్ ఇట్ వాజ్ హ్యాపెన్. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక స్టోరీ ఉంటుంది, లేదు అని చెప్తే అది 100% అబద్ధం అవుతుంది. నా లైఫ్లో కూడా ఉండింది ఒక అందమైన స్టోరీ, కొన్ని కారణాల వల్ల సెట్ అవ్వలేదు. నాకేంటంటే ప్రతి విషయం నచ్చకపోయినా కూడా జీవితాంతం ఏడ్చుకుంటూ కూర్చోవడం నాకు అసలు ఇష్టం ఉండదు. నేను ఎప్పుడూ వేరే అమ్మాయి ఏడిస్తే కూడా, కాదు నీకు నచ్చిన దానికోసం పోరాటం చెయ్యి, నచ్చకపోతే యుద్ధం కూడా చెయ్యి అని చెప్తాను. సో అలాంటిది నాకు నచ్చలేదు, అండ్ చాలా అండర్స్టాండింగ్తోనే విడిపోయాము, గొడవలు పడి కాదు. వన్ మోర్ థింగ్ ఏంటంటే మేడం, మీ ఎంటర్ క్యారెక్టర్ అబ్జర్వ్ చేస్తే మీరు ప్రౌడ్ అని ఇదివరకే మీ వివరణలో ఇచ్చారు. ప్రౌడ్ పొగరు మూవీలో ఆల్రెడీ శ్రేయారెడ్డి గారు తన నటన ప్రతిభను చూపించారు. అలాంటి క్యారెక్టర్స్ మీరు చేయడానికి రెడీగా ఉన్నారా? విలన్ అయినా సరే, లేదంటే అలా స్టబ్బాన్ క్యారెక్టర్? నేను పొగరు అని ఎప్పుడు ఒప్పుకోలేదండి. నేను స్టబర్న్ అన్నాను, చాలా మొండి నేను. అండ్ పొగరు ఉంటుంది, ప్రతి మనిషిలో పొగరు ఉంటుంది. ఒక అమ్మాయిలో ఉంటుంది, అబ్బాయిలో ఉంటుంది. కొంచెం అందమైన అమ్మాయిలకు ఇంకొంచెం పొగరు ఎక్కువ. ఏం చూసుకొని నీకు పొగరు అంటే నన్ను చూసుకొని అని చెప్పిన రోజులు చాలా ఉన్నాయి. సో ఆ పొగరు ఎలా ఉంటుందంటే, నా దగ్గర ఇంకొకరు వచ్చి వాళ్ళ యాటిట్యూడ్ షో చేశారనుకోండి, నా బేసిక్గా నాది ఒకటే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ యాటిట్యూడ్ ప్రాబ్లమ్. ఇఫ్ సమ్మన్ త్రో యాటిట్యూడ్ టువర్డ్స్ మీ, డెఫినెట్లీ ఐ త్రో. అవతలి వ్యక్తి డౌన్ టు ఎర్త్ ఉంటే నేను వాళ్ళకంటే ఒక మెట్టు తక్కువగా ఉంటాను. అవతలి వ్యక్తి నేను తోపు అంటే, నువ్వు తోపు అయితే నేను తోపేస్ట్ అంటాను. సో అంత యాటిట్యూడ్ నేను డెఫినెట్గా చూపిస్తాను. నాకు ఎదుటి వ్యక్తిలో చాలా క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తాను. మంచిగా ఉండాలి, నీట్గా ఉండాలి, మోసం చేయకూడదు, క్వాలిటీగా మాట్లాడాలి, అవసరమైనదే మాట్లాడాలి, అన్నెసరీ మాట్లాడకూడదు, అమ్మాయిలను చీప్గా అస్సలు మాట్లాడకూడదు, అమ్మాయిల్ని ఏమి ఏంటి వసే అనే పిలుపు అసలు నా సరౌండింగ్లో ఎక్కడ వినిపించకూడదు. కనీసం మా అన్నలు కూడా నన్ను ఎప్పుడు మామూలుగా చెల్లెల్ని ఏంటి అంటారు అందరిలో, అది ప్రేమే. కానీ మా ఇంట్లో అది కూడా ఉండదు, ఎందుకంటే మా అమ్మ నాన్న అలానే చెప్తారు, ఆడపిల్లని ఏంటని పిలవడం ఏంటి, తనకు పేరుని పేరు పెట్టి పిలువంటారు. సో మా అన్నలు ఎప్పుడు నా మీద కంప్లైంట్ చెప్పాలన్నా, అమ్మ మధు చూడు ఇలా చేసిందంట, చూడు ఇది చూడు ఇలా చేసిందని ఎప్పుడు అంటారు. సో నాకు అది ఆ ఫీలింగ్ చాలా, ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫెమినిస్ట్. సో ఇవన్నీ చెప్పడం వల్ల ఎదుటోడికి అవన్నీ చాలా తప్పులుగా కనిపిస్తాయి. ఎందుకంటే ఎక్కడైనా సరే ఎదుటి వ్యక్తికి అవతలోడు ఏమన్నా మనం తలదించుకొనే ఉండాలి, ఆడపిల్ల అంటే ఇంకా ఎక్కువ తలదించుకొని ఉండాలి అన్న అభిప్రాయం చాలా ఎక్కువ ఉంటుంది. నేను అస్సలు దించను.
నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు తలదించను, నేను తప్పు చేసిన రోజు తలదించుతాను. సో దాన్ని చాలామంది ముద్దుగా పొగరని పిలుచుకుంటారు, నేనైతే ఆత్మవిశ్వాసం అని పిలుచుకుంటాను. అండ్ ఇంకో క్వశ్చన్ అడిగారు, పొగరు లాంటి క్యారెక్టర్ డెఫినెట్గా చేస్తాను. అసలు నాకు విలన్ క్యారెక్టర్ చేయాలంటే ఎంత ఇష్టం, ఎందుకంటే నేను రియల్ లైఫ్లో ఎలాగో విలన్గా ఉండలేను కాబట్టి నేను సినిమాలో ఖచ్చితంగా విలన్ రోల్ చేస్తాను. డైరెక్టర్స్ అందరు రెడీగా ఉండండి, దయచేసి ఈ విలన్ని మా తెలుగు తెరకు పరిచయం చేయాలని మేము ఆశిస్తున్నాము. వన్ మోర్ క్వశ్చన్ ఫర్ మీరు తెలుగు మూవీ ఇండస్ట్రీలో సినిమా ప్రయాణాన్ని కొనసాగించారు, మరియు తమిళ మూవీ ఇండస్ట్రీలో కొనసాగించారు. హౌ డూ యూ ఫీల్, విచ్ ఈస్ ద బెటర్ ఆప్షన్, వెదర్ తెలుగు మూవీ ఇండస్ట్రీ తమిళ మూవీ ఇండస్ట్రీ? మీకు తెలుసు, మీరు ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు ఏంటో యాజ్ ఏ ఆర్టిస్ట్గా అనుభవం మా వ్యూవర్స్కి షేర్ చేసుకోండి. యాక్చువల్లీ రెండు ఇండస్ట్రీలే గుడ్. నిజం చెప్పాలంటే నాకు లైఫ్ ఇచ్చింది ఈరోజు నేను ఉన్నాను అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీనే, 100కి 100% తెలుగు సినిమా. సో ఈ తెలుగు సినిమా అనేది లేకపోతే తమిళ్లో ఆపర్చునిటీ వచ్చేదో లేదో నాకు తెలియదు, బికాజ్ నాకు అన్ని కాంటాక్ట్స్ లేవు కాబట్టి. సో ఇక్కడ నేను హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అయ్యాను, బట్ తమిళ సినిమా వర్కింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఇచ్చే విలువ కానీ గౌరవం కానీ మన వాళ్ళు అంతా ఎక్కువ హీరోకి ఇస్తారు, అక్కడ ఇద్దరిని బాగా చూసుకుంటారు, అదే డిఫరెన్స్. మీరు ఇందాక ఆత్మవిశ్వాసం అంటే మేము అనుకున్నాము ఏదో షోకి చెప్తున్నారేమో అనుకుంటున్నాము, కానీ రైటింగ్ మీ మాటల్లో మాకు అర్థమైంది. పుట్టిన ఊరిని కన్న తల్లిని ఎవరు మర్చిపోరు. మీకు ఎవరైతే అవకాశం ఇచ్చి ఆదుకున్నారో వాళ్ళను మీ వ్యూస్ ద్వారా చాలా పాజిటివ్గా మాట్లాడారు. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ దిస్. వన్ మోర్ థింగ్ అబౌట్ యువర్ నక్షత్ర ఫౌండేషన్. వ్యూవర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు, ఇంత చిన్న ఏజ్లో సినిమా రంగం, రాజకీయ రంగం, మరి సామాజిక రంగం, ఈ థాట్స్తో ఏంటి, ఎలా ఉంటారు అసలు సోషల్ వర్క్ చేయడానికి? ఈవెన్ సోషలిస్టులు కూడా వాళ్ళ నేమ్కి ఒక ఫౌండేషన్ అని పెట్టుకుంటారు, వాళ్ళు ఈవెన్ సోషల్ వర్క్ చేయరు. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నా ఇంటర్వ్యూస్ మరియు నా అనుభవాలని నేను మరో షోతో నేను ఖచ్చితంగా వస్తాను. అవి ఎన్ని వ్యూస్ వచ్చినా సరే ఐ వుడ్ లైక్ టు ఫోకస్ మై వ్యూస్ ఆన్ దట్. మీ వ్యూస్ ఏంటో చెప్పండి నక్షత్ర ఫౌండేషన్ గురించి. యా, చిన్నప్పటి నుంచి నాకు పరిసరాలు అబ్జర్వ్ చేయడం అంటే చాలా ఇష్టం. అంటే ఇప్పుడు నేను ఎక్కడైనా కూర్చున్నా అనుకో, పక్కన వాళ్ళతో నా ఫ్రెండ్స్ ఉంటే ఆబ్వియస్లీ అచ్చ తెలుగులో చెప్పాలంటే సొల్లేస్తామంటారు. సో అది కాకుండా పక్కన జనాలను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఫ్యామిలీస్ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా మాట్లాడుకుంటారు, కిడ్స్తో ఎలా మాట్లాడతారు, లైక్ నాకు ఆ సోషల్ అబ్జర్వేషన్ అంటే చాలా ఇష్టం. అలాగే నాకు మా ఇంట్లో చిన్నప్పటి నుంచి అందరూ ఎప్పుడూ నీతి నిజాయితీతో బాగా పెంచారు మా అమ్మ నాన్న. సో ఇప్పటికీ అదే నీతి నిజాయితీలో సమాజంలో నిజంగా అంటే నేను బ్రతకలేకపోతున్నాను. ఆ క్వాలిటీస్ లేకుండా ఉంటే ఇండస్ట్రీలో ఇంకా నాకు గ్రోత్ ఉండేది అని ఇప్పటికీ మా అమ్మనే నేను బ్లేమ్ చేస్తాను. నువ్వు నేర్పించిన అనవసరమైన క్వాలిటీస్ వల్ల నేను బ్రతకలేకపోతున్నాను. నువ్వు నాకు చెప్పలేదు, అవకాశం వచ్చిన చోట గ్రాప్ చెయ్యి, నీకు స్థానం ఉన్న చోట అది పొలిటికల్ లీడర్ కుర్చీని వదలకుండా ఎలా పట్టుకుంటాడో అలా పట్టుకొని నువ్వు ఎప్పుడూ నాకు చెప్పలేదు. ఎంతసేపు అవతలవాడికి దానం ఇవ్వనే చెప్పాను. దానివల్ల నేను బతలేకపోతున్నాను. సో ఈ క్వాలిటీస్ అండ్ మా తాతగారు బాగా చాలా ఐడియల్ పర్సన్. అమ్మ ఎప్పుడు చెప్తుంటుంది, నేనంటే నా చిన్నప్పుడే చనిపోయారు, నా గ్రాండ్ పేరెంట్స్ ఎక్స్పీరియన్స్ లేదు, మా మమ్మీ వాళ్ళ డాడీ. ఆడపిల్లలు చదువుకోవాలి, ఆడపిల్లలు ఎదగాలి జీవితంలో, ఆడపిల్లలు ఉద్యోగాలు చేయాలి, అలాగే సేవ కూడా చేయాలి, రెండు ఈక్వల్గా ఉండాలని ఎప్పుడు చెప్తూ ఉంటారంట. సో యాక్టింగ్ కూడా ఆయన నుంచి వచ్చింది, సమాజ సేవ కూడా నాకు ఆయన నుంచి వచ్చింది. ఎందుకంటే మా డాడీ ఎప్పుడు ఉద్యోగరీత్యా ఎక్కువగా బయట ఉండడం వల్ల మా అమ్మ దగ్గరే మేము ఎక్కువ ఉన్నాం కాబట్టి అమ్మ ఎప్పుడు అదే చెప్తూ పెంచింది. అండ్ మా అన్నలు కూడా అలానే. మా చిన్నన్న సుభాష్ చంద్రబోస్కి గ్రేటెస్ట్ ఫ్యాను. అతని రిగార్డ్స్ ఎలా తెలియజేశాడంటే, నేను ఆర్మీలో తప్ప నేను ఎందులోనూ ఉన్నాను, బతికితే సోల్జర్గా బతకాలి, చస్తే సోల్జర్గా చావాలి, ఇదే ఆయన టార్గెట్. సో చాలా చిన్న ఏజ్లో అంటే 17, ఎట్ ద ఏజ్ ఆఫ్ 17లో ఆర్మీకి వెళ్ళిపోయాడు. ఇంకా సరిగ్గా మీసాలు కూడా రాలేటప్పుడు మా అన్నకి. సో ఈ ఫీలింగ్స్తో ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ మధ్యలో పెరగటం వల్ల సో నాకు సోషల్ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ అవగాహన ఉండేది. సో దానికోసం నేను సోషాలజీ చదివాను. అలా నేను యూకేలో ఉన్నప్పుడు అక్కడ నేను చాలా ఏమంటారు చారిటీస్ చూసాను. చారిటీ అంటే ఇట్స్ సంథింగ్ లైక్ మనకు ఒక షాప్ పెడతారు కదా, చిన్న షాప్స్, బట్టల షాప్లు అలాగా. అక్కడ చారిటీకి అలా ఉంటాయి. మనం యూజ్ చేయని ఏవైనా సరే, మన బట్టలు ఓకే సెకండ్స్ అవి ఏం చేయాలి, మనం ఎవరికి డొనేట్ చేయాలో తెలియదు, అక్కడ వెళ్ళి చారిటీలో ఇస్తారు. బట్టలు మాత్రమే తీసుకోవడానికి ఒక చారిటీ ఉంటుంది, ఇలా ఫర్నిచర్ తీసుకోవడానికి ఒక చారిటీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లైక్ నేను స్టూడెంట్గా వెళ్ళాను, నేను ఒక ఇంట్లో ఉంటాను, నేను ఫర్నిచర్ కొనుక్కుంటాను. 1 year తర్వాత నేను అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ ఫర్నిచరు అమ్మను, అవసరమైన వాళ్ళు అమ్ముకుంటారు, మనకు అవసరం లేదు, ఏం కాదులే, ఏమవుతుంది అనుకున్న వాళ్ళు అక్కడ
మళ్ళీ బ్రిటిష్ చారిటీ ఒకటి ఉంటుంది, అలా డిఫరెంట్ డిఫరెంట్ చారిటీస్ ఉంటాయి. ఆ చారిటీలో ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట. మంచి క్వాలిటీగానే ఉంటాయి. మనం ఒక 6 నెలలు వాడినంత మాత్రాన ఏ వస్తువు పాడైపోదు. అక్కడ మనం వేసుకొని తిరిగే బట్టల వల్ల మన బట్టలు ఏం చిరిగిపోవు. సో అలా నాకు ఫస్ట్ టైం నా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు నన్ను. ఇగో ఈ చారిటీలో ఈ డ్రెస్ కొనుక్కో అంటే, యూ మీన్ దిస్ ఇస్ సెకండ్ హ్యాండ్ అన్నాను. ఎస్ అఫ్ కోర్స్, ఇది వేరే వాళ్ళు ఇక్కడ ఇచ్చింది. నాన్ సెన్స్, నేను సెకండ్ హ్యాండ్ కొనుక్కోవడం, నేను కొత్తవి కొనుక్కుంటాను అన్నాను. ఇది ఎంత తెలుసా, జస్ట్ ఇది పిక్ చేయి, $2. ఇది నువ్వు బయట కొనాలి అంటే నువ్వు $30 కాదు, పౌండ్స్, 30 పౌండ్స్ పెట్టాలి. సో 2 పౌండ్స్ పెట్టి ఇది తీసుకోవడం వల్ల నువ్వు సెకండ్ హ్యాండ్ వాడొద్దు. నువ్వు ఇట్లా డ్రెస్ వేసుకొని జస్ట్ జాకెట్స్ కొనుక్కో, నువ్వు టీషర్ట్లు కొనుక్కోవద్దు. జాకెట్ ఏంటి, నువ్వు వేసుకున్న షర్ట్ మీద పైన వింటర్ జాకెట్ వేసుకుంటావు. నువ్వు ఇచ్చే ఆ 2 పౌండ్లు లేకపోతే 5 పౌండ్లు వాళ్ళు దాన్ని ఆర్ఫనేజ్కి పంపిస్తారు, లేదా ఇంకొక దానికి పంపిస్తారు. మనలాగా డైరెక్ట్ ఆర్ఫనేజ్లు పెట్టి వాళ్ళు మనీ కలెక్ట్ చేసుకుంటారు. ఇట్లా చారిటీలు పెట్టి చారిటీలో కొన్న మనీని సో డొనేట్ చేస్తారు. నీకు కూడా నచ్చితే అక్కడ కౌంటర్లో ఒక ముసలావిడ వర్క్ చేస్తుంది, వాళ్ళ ఎంప్లాయీస్ కాదు, జస్ట్ సోషల్ సర్వీస్. అక్కడ కౌంటర్లో పనిచేయడం కూడా సోషల్ సర్వీస్. నీ పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి ఒకరోజు నువ్వు కూడా కౌంటర్లో ఉండు. నువ్వు అక్కడ ఒకరోజు అంతా నువ్వు కౌంటర్లో మనీ రిసీవ్ చేసుకునే అమ్మాయిగా చెయ్యి. సో అలా అలా అది కూడా నువ్వు సర్వీస్ చేసినట్లే కదా అని. ఓ దట్స్ ఎ గుడ్ ఐడియా, మన ఇండియాలో కూడా ఇలా పెడితే బాగుంటుంది కదా. సో నా థాట్స్కి చాలా సింక్ అయింది, చాలా ఇన్స్పైర్ చేసింది. అలాగే ఒకరోజు హైదరాబాద్లో అర్ధరాత్రి ఇడ్లీ తింటూ ఉంటే ఒక చిన్న బాబు వచ్చి డబ్బులు అడిగితే, అక్కడ డబ్బులు కాదు నీకేం కావాలి చెప్పు అంటే, అక్క నేను ఏమైనా తినొచ్చా అన్నాడు. నీకు ఇష్టమైంది తినరా అన్నాడు. అయితే నాకు ఒక ఎగ్ దోశ అన్నాడు. సరే తిన్నా, నువ్వు హ్యాపీగా తిను, సో నీకు పొట్ట నిండుతుంది కదా అంటే చాలు అన్నాడు. సో అలా నాకు అక్కడ నుంచి ఒక ఆలోచన పుట్టింది. సో దాని మీద రకరకాల ఎక్సర్సైజులు, సర్కస్ ఫీట్లు చేయంగా ఫస్ట్ ఫుడ్ అనుకున్నాము. బట్ ఫుడ్ హోటల్ నుంచి కలెక్ట్ చేసి పెడదాం అనుకున్నాము. బట్ ఒకవేళ ఒక హోటల్లో ఫుడ్ చెడిపోతే మనం ఇంతమందికి ఇంత ఫుడ్ పెట్టాము అని ఆలోచించింది వదిలేస్తే ఫుడ్ పాయిజన్ అయితే ఆ బాబుకో పాపకో ఏమన్నా అయితే మనం చేసిన సర్వీస్ని ఎప్పుడూ చూడరు. ఆడికి జరిగిన అన్యాయాన్ని మన మీద వేసి మనల్ని తీసుకెళ్ళి జైల్లో పడేస్తాం. నాకు అంత ధైర్య సాహసాలు లేవు. నాకు ఇంకా కెరీర్ మీద చాలా ఆశ ఉండింది. సో అటు తిప్పి ఇటు తిప్పి ఇలా కాదు, ఏదో ఒకటి కొంచెం సేఫెస్ట్ సైడ్గా చూసుకుందాము అనిపించి ఒక చిన్న సహాయం చేద్దాము. అప్పుడు డబ్బులు కూడా నా దగ్గర అంత లేవు, నేను చదువుకుంటూ వచ్చేసాను ఇంకా. సో నేను మూవీస్ కూడా చేయట్లేదు, నా చేతిలో నా ఖర్చులకు మాత్రమే డబ్బులు ఉండేవి. అయినా సరే ఏదో ఒకటి చేద్దాము, కొంచెం సహాయము. ఫేస్బుక్లో ఇంతమంది చాలామంది ఖాళీగా ఉన్నారు, వీళ్ళందరినీ వాడదాము సమాజ సేవకి. సో ఊరికే పోస్టులు పెట్టి టైంపాస్ చేసేవాళ్ళు కాదు, ఇందులో ఎంతమంది నాకు నిజంగా సహాయం చేస్తారో చూద్దామని ఫేస్బుక్ త్రూ నేను ఫస్ట్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, తలసేమియా అఫెక్టెడ్ కిడ్స్కి పెట్టడం, ఫేస్బుక్ నుంచి ఎంతోమంది వచ్చి బ్లడ్ డొనేట్ చేయటం. సో ఆ తర్వాత చాలా వరకు నేను పబ్లిసిటీ చేయలేదు, కానీ ఆర్ఫనేజ్ హోమ్లకి వాటికి వీటికి వాళ్ళకి కావాల్సిన నెసరీ నీడ్స్ ప్రొవైడ్ చేయడం. కర్నూలులో నా ఫ్రెండ్ ఉండేది, తను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసేది. సో తన కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర కొంచెం ఫండ్ కలెక్ట్ చేసి కర్నూలులో కొన్ని ఆర్ఫనేజ్ హోమ్లకి సర్వీస్ చేయడం. సో ఇలాంటివన్నీ చేసుకుని ఒక 1 year నుంచి నేను గ్యాప్ తీసుకున్నాను, ఎందుకంటే ఫండ్స్ లేకపోవడం. ఎంతసేపు నా చేతి నుంచి పెట్టాలంటే ఏదో అంటారు కదా, రాజులు రాజ్యాలు అన్నీ అయిపోతే కూడా సమాజ సేవకి ఏది సరిపోదని, ఫండింగ్ అవుట్ సోర్స్ నుంచి కూడా ఉంటే బాగుంటుంది, 4 చేతులు వేస్తే సహాయం చేయొచ్చు అని కొంచెం చిన్న బ్రేక్ ఇచ్చాను. మొన్నే ఒక ఆర్ఫనైజ్ హోమ్కి వెళ్ళాను. మీకేం కావాలి అని అడిగితే వాళ్ళు నాకు ఇంత పెద్ద లిస్ట్ పంపించారు. చాలా నీడ్స్, వాళ్ళకి స్టేషనరీ నీడ్స్ కావాలి, అలాగే కిచెన్ నీడ్స్ అని. కిచెన్ నీడ్స్లో అన్నీ 25 kgs కంటే ఏది తక్కువ లేవు. ఓ లిస్ట్ అది ఫుల్ఫిల్ చేయాలి నేను వాళ్ళకి ఇప్పుడు. మీ నక్షత్ర ఫౌండేషన్ మళ్ళీ నక్షత్రలాగా మెరవాలని మేము అనుకుంటున్నాం. మీరు వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఇందాక చెప్పేటప్పుడు ఏదో సినిమా సీన్స్ కాపీ కొడుతున్నారేమో అని కొందరు అనుకుంటారు. బట్ నిజం చెప్తున్నానండి, సినిమా హీరోయిన్స్ అంటే ఎక్కువ మనం ఏమనుకుంటాం, వాళ్ళ గురించి కాసిన నేటివ్స్ రాసుకొని మాల్ మసాలా యాడ్ చేసి మన రేటింగ్స్ పెరిగితే చాలా అనుకుంటాం. నిజంగా అండి, ఒక్క విషయం అంటే, ఆర్టిస్ట్ అన్నప్పుడు ఆర్టిస్ట్ని ఆర్ట్గానే మనము వెల్కమ్ చెప్పాలి, మరియు వాళ్ళని అలాగే స్వాగతించాలి, అలాగే ఎంకరేజ్ చేయాలి. అప్పుడు మనం రాసే వ్యూస్కి మరియు రాసే దానికి చేసే పనికి కూడా వాల్యూ ఉంటుంది. ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ ఏంటంటే, అంటే ఆర్టిస్ట్ అంటే నాకు చాలా పాజిటివ్ కార్నర్ ఉంది. వన్ మోర్ థింగ్, అది నా పర్సనల్.
ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఆర్టిస్ట్ అనే వాళ్ళని పాజిటివ్గానే చూడండి. మనం ఎక్కువ సినిమాల్లో చూస్తుంటాం ఇలాంటి సీన్స్. అవసరం ఒక 20 ఇయర్ టీనేజ్ గర్ల్కి ఇన్ని సోషల్ సర్వీస్ ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు మనం సొసైటీలో చూస్తుంటాం, ఈమె కన్నా ధనవంతురాలు ఇంకా చాలామంది ఉంటారు, నాకు తెలుసు. ఐఎమ్ షూర్ దట్ ఐ విల్ ప్రూవ్ విత్ ఎవిడెన్స్. నేను ఇంకో విషయం ఏంటంటే, ఒక సోషల్ సర్వీస్, ఐ వోంట్ వాంట్ రివీల్ దేర్ నేమ్, బట్ వాళ్ళు చూపించారు ఇన్ని అవార్డ్స్ తెచ్చుకున్నాం అని మొత్తం చూపించారు. కానీ 1 డే స్పెండ్ చేశానండి వాళ్ళతో. ఐ కేమ్ టు అవేర్. నేను కొన్ని పత్రికల్లో చూస్తే వాళ్ళు దేవతలాగా అది ఇదని రాస్తారు. నేను రియల్గా అక్కడికి వెళ్ళి చూస్తే ఐఎమ్ ఫెయిల్ టు ఎవాల్యూట్ ఈజ్ ఇస్ దేవత దయ్యం. నిజం చెప్తున్నాను ఇది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ హర్ నేమ్, దట్ ఈస్ ద మేజర్ థింగ్. మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షైన్ లైక్ ఏ స్టార్. మీకు చాలా సామాజిక భావాలు ఉన్నాయని మా వ్యూవర్స్కి అందరికీ అర్థమైంది. మీలాంటి సామాజిక భావాలున్న నేత మరెవరు కాదు, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మిమ్మల్ని పార్టీలోకి వెల్కమ్ చెప్తే హౌ డూ యూ ఫీల్? డెఫినెట్లీ వెళ్తానండి, ఆ విషయంలో డౌటే లేదు. ఎందుకంటే నాకు నేను స్మార్ట్ కాదు, నాకు పొలిటికల్ నాలెడ్జ్ అస్సలు లేదు. నేను పాలిటిక్స్లోకి వెళ్తాను అని కొంతమందితో మాట్లాడినప్పుడు, కొంతమంది పెద్దవాళ్ళతో వాళ్ళు చెప్పారు, పెద్దవాళ్ళు అంటే పొలిటికల్గా పెద్దవాళ్ళతో, నీకేం తెలుసు, ఈ సినిమాలో ఏదైతే చూపిస్తారో పాలిటిక్స్ అంటే ఒకరిని తొక్కి పైకి రావాలి అని, అది నిజంగా నిజం. నీకు తొక్కడం వచ్చా? నాకు రాదు. నీకు సినిమా ఇండస్ట్రీలోనే ఒకరిని తొక్కడం రానప్పుడు నీకు పొలిటికల్గా ఏం చేస్తామని. సో అప్పుడు చెప్పాను, పదవి కావాలి అనుకుంటేనే కదండి ఎదుటోడిని తొక్కాలి. నాకు పదవులు అవసరం లేదు, నాకు సపోర్ట్ కావాలి అంతే. నేను సర్వీస్ చేయడానికి నాకు సపోర్ట్, వీలైనంత సపోర్ట్ మీరు చేయగలిగితే నాకు చాలు. సో మీ సపోర్ట్తో కొంచెం ఫండ్ వచ్చినా సరే నేను నా నక్షత్ర ఫౌండేషన్ త్రూ నేను రన్ చేసుకుంటాను. సో నాకు దాని డబ్బు నాకేమీ అవసరం లేదు. సో ఈరోజు నాకు ఫండ్స్ లేకే నేను నక్షత్ర ఫౌండేషన్కి మేనేజ్ చేయడానికి నేను ఎవరిని హైర్ చేయలేకపోయాను. చాలా ఎక్కువ డబ్బులు సంపాదించడానికి నేను ఎక్కువ సినిమాలు కూడా చేయట్లేదు. నేను ఎప్పుడు అంటే సినిమాలు చేయట్లేదు అని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు, ఎలా బతుకుతుంది తను, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అని. నేను ఆశకు పోయి బిఎండబ్ల్యూలు కొనుక్కోలేదు, బంగ్లాలు కొనుక్కోలేదు. వాటికి డబ్బులు కట్టలేక నేను ఏడవను, కట్టలేక ఇంకో వేరే మార్గాలు ఎంచుకోను. నాదంతా లిమిటెడ్. నేను లిమిటెడ్ లైఫ్ లీడ్ చేస్తాను. ఆ లిమిటెడ్లోనే నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే ఎందుకు డబ్బులు లేవని ఏడవటం ఎందుకు, ఉన్న లైఫ్ని హ్యాపీగా నవ్వుకోవచ్చు కదా అన్నది నా పాలసీ. రైట్, ఓకే అండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షైన్ లైక్ ఏ స్టార్. ఇట్స్ ఏ పబ్లిక్ ఎఫర్ట్. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీ యూఎస్ఏ జర్నీ గురించి షిక్కార్లు చేస్తూ చక్కర్లు కొడుతున్నాయి. మనం ఇప్పుడు మాస్ మీడియా కమ్యూనికేషన్, యూట్యూబ్లో ఏదైనా గూగుల్లో ప్రతి ఒక్కటి సెర్చ్ చేస్తే మాధవీలత అక్కడ ఉంది, మాధవీలత లండన్లో ఉంది, మాధవీలత యూఎస్ఏలో ఉంది. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? మీరన్న పెదవిప్తే ఆ రూమర్స్కి బ్రేక్ చేయొచ్చు, ఆ రూమర్స్కి ఒక అడ్డుకట్ట వేయచ్చు ఇవాళతో నా షోతో. ఎన్ని చెప్పినా ప్రజలు అనే వాళ్ళు ఊహించుకున్నదే వాళ్ళు నిజం అనుకుంటారు తప్ప మేము చెప్పేవన్నీ అబద్ధాలు అనుకుంటారు. దూరపు కొండలు నునుపు అన్నట్లు దగ్గరికి వెళ్తేనే అసలు నిజాలు, అసలు కష్టాలు తెలుస్తాయి. దూరంగా చూసే వాళ్ళకు ఫేస్బుక్లో నేను చాలా యాక్టివ్గా ఉంటాను కాబట్టి నాకు తెలుసు ఇంత ఫ్లైట్ జర్నీ చేయడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇన్ని లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరితో తిరుగుతున్నావు, ఇంకా బ్లా 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 బోల్డ్ అన్నీ రాస్తారు. ఒక్కొక్కసారి అయితే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అవి చదివినప్పుడు. యుఎస్లో తెలుగు ఈవెంట్స్ చేస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు. అది ప్రతి పండగకి అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇండియా నుంచి సెలబ్రిటీస్ని పిలుస్తారు. నేనెప్పుడు నా